తెలుగులో ఇప్పుడు మన అల్లు అర్జున్ కాదు పుష్పరాజు ఆయన డిసెంబర్ 5 తారీఖున దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆగ్ లగా దేంగే అన్నట్లుగా ఆయన పుష్పరాజ్ రెండవ భాగంతోని మన ముందుకు రాబోతున్నాడు, సందడి చేయబోతున్నాడు. అయితే మరోపక్క ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవెల్లా భారీ కార్యక్రమాలల్లా అలరించుకుంటా వస్తున్నాడు. ఇప్పటికే పలు నగరాలల్లా వరుస పెట్టి తిరిగి అల్లు అర్జున్ పెద్ద కార్యక్రమాల్లో హాజరయ్యి పుష్ప గురించి వీలైనంత వరకు జనాలకి తీసుకుపోయేటందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇటీవలనే ముంబైలో గిట్లా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిరంట. ఇక దాంట్లో గిట్లా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించినాయంట. ఆయన మాట్లాడుకుంటా సుకుమార్ కారణంగానే నేను స్టార్ అయినా అని అన్నాడంట. అంతేకాదు ఇక నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ మీరందరూ కారణం, ఇక నా ప్రేక్షకులను నా అభిమానులను ఇప్పుడు నేను ప్రేమిస్తా అని గిట్లా అన్నాడంట. ఇక ఇందులోనే ఆయన జాతీయ అవార్డు అందుకున్న విషయాన్ని గిట్లా ప్రస్తావించిండంట. అయితే నిన్నటి రోజున ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఓ రేంజ్లా తెలుగు అభిమానులు వచ్చి సందడి చేసిరంట. అయితే ఈ విషయాన్ని గమనించిన మన అల్లు అర్జున్ ఊకుటడా ఏంది, తెలుగు అభిమానులు ఇక్కడ ఎక్కువ అవుపడుతున్నట్టు నాకు అర్థమవుతున్నది, ఇక మాకు ధన్యవాదాలు మీ అందరికీ అని ఇట్లా చెప్పిండంట. ఇక మరోపక్క మీరందరినీ నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా, ఇక మీరు నా కుటుంబంతో సమానం అని ఇట్లా వెల్లడించింటంట. ఇక మీరే నాకు ఎప్పటికెళ్ళో అండగా నిలుస్తున్నారు, మీరే నా ఆర్మీ అని ఇట్లా అన్నాడంట. మీరు నాకు ఎప్పుడు ఆర్మీ లెక్క పోరాడతారు కాబట్టి నేను ఆర్మీ అని పిలుస్తా అని ఇట్లా వెళ్ళబుచ్చిండంట. ఇప్పుడు ఈ రెండో భాగం పెద్ద హిట్ అయితే గినక ఖచ్చితంగా దాని ఘనత మొత్తం మీకే అంకితం ఇస్తా అని అన్నాడంట, ఎవరికి, అభిమానులకి. అయితే అంతేకాదు పుష్ప రెండో భాగంతో అభిమానులందరినీ గర్వపడేటట్టుగా చేస్తా అని మాట ఇట్లా ఇచ్చిండంట. ఇక మరోపక్క పుష్ప కోసమని ఉత్తమ నటుడు లెక్క జాతీయ అవార్డు అందుకోవాలని కోరిక ఉండే. ఇక ఆ కోరికను నేను తీసుకుపోయి సుకుమార్కి పోయి చెప్పిన. అయితే జాతీయ అవార్డు అర్హుడు లెక్క భావించేటట్టుగా సైన్మా చేస్తాను అని నాకు మాటిచ్చిండు. ఇక ఆయన కృషి వల్లనే నాకు జాతీయ అవార్డు దక్కిందని గిట్లా ఆయన వెల్లడించిండంట. ఇక మొత్తానికి గత 69 సంవత్సరాలలో ఏ ఒక్క తెలుగు నటుడు గిట్లా జాతీయ అవార్డు లభించలేదు కాబట్టి ఇక ఈ ఘనత మరింత ప్రత్యేకమైందని గిట్లా సంతోషపడ్డాడంట. మరోపక్క జాతీయ అవార్డు ఈ తెలుగు పరిశ్రమలో 69 సంవత్సరాల వరకు ఎవ్వరికి రాకుండా మొట్టమొదటి నటుడు లెక్క నేనే ఉన్నా అని గిట్లా గర్వంగా చెప్పిండంట. అంతేకాదు మళ్ళీ ప్రస్తుతం ఇక ఈ ఘనత నాకు ఎప్పుడు జీవితాంతము చెప్పుకోదగ్గ విజయం లెక్క ఉంటది, ఇక ఇది నేను చెప్పలేను, ఇక ఇది నేను వెలకట్టలేనిది అని ఇట్లా అన్నాడంట. ప్రస్తుతం ఇక పుష్పరాజు అదే మన బన్నీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయంట. అవు మీరు గిట్లా పుష్ప 2 చూడనీకే సిద్ధంగా ఉన్నారా? అవు మళ్ళీ టికెట్లు ఎంతమంది బుక్ చేసుకున్నారు? బుక్ చేసుకోకపోతే ఏంటనే పోయి బుక్ చేసుకోరు, ఎందుకనంటే మళ్ళీ టికెట్లు దొరకడు జరంత కష్టమవుతుందేమో. ఇక జర్ర సంధించినా కానీ టికెట్లు తీసుకుపోయేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇక అభిమానులు పోరెత్తి గట్ల చూడేసేటందుకు మస్తుగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. అవు మీలో ఎంతమంది పుష్ప రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ఇట్లా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగంటుంటది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.